ఒక నెల ఉండినాడు. ఈ వ్యాపార పనులన్నీ ముగించుకొని తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు ఆయనకు 4 భార్యలు. ఈ 4 భార్యలు మరి ఒక భార్యను నేను వ్యాపారం ముగించుకొని ఇంటికి వస్తాడా, నీకేం కావాలా, అమెరికా నుంచి ఏం తేవాలా అని అడిగినాడు. అడిగితే ఆయమ్మ, అవునండి, అమెరికా బంగారు చాలా మంచిదంట, మంచి సొమ్ములు, అది భలే బాగా దగదగ మెరుగు బాగుంటుందంట, కాబట్టి నాకు మంచి బాగా గాజులు తీసుకొని రావాలా అమెరికాలో అని అడిగాడు. ఇంకా రెండో అమ్మని అడిగినాడు, నీకేం కావాలా, నేను ఇంటికి వస్తాడా, అమెరికాలో మన వ్యాపార పనులన్నీ అయిపోయినాయి. అడుగుతానే ఆమె ఏమని చెప్పిందంటే, అంటే అమెరికాలో మంచి మందులు ఉంటాయంట, ఆయుర్వేదము. ఈ ఆయుర్వేదానికి నాకు కావలసిన మందులన్నీ చెప్పింది, రాసుకొని ఆ మందులన్నీ తీసుకురాము. మూడో అమ్మని అడిగితే అమెరికాలో మంచి గ్రంథాలు ఉన్నాయంట, ఆధ్యాత్మిక గ్రంథాలు, ఆ గ్రంథాలన్నీ తీసుకురావాలా, నేను చదువుకుంటాను మరి అని మూడో అమ్మని చెప్పింది. నాలుగో అమ్మని అడిగితే, నాకు ఏమీ వద్దు, నువ్వు క్షేమంగా ఇంటికి చేరితే చాలు, ఏ బాధ లేకుండా, ఏ ఒడిదుడుకు లేకుండా నువ్వు ఇల్లు చేరితే చాలు, నువ్వు ఇంటికి రా అని చెప్పింది. మరి ఎవరు ఈ 4 అంటే, మనకు భగవద్గీతలో అర్థో అర్థార్థి జిజ్ఞాసి జ్ఞానీచ భరత అనే కృష్ణ భగవానుడు చెప్తాడు. నా భక్తులు ఎట్లా ఉంటారంటే 4 విధాలు ఉంటారు. అర్థి, అర్థార్థి, జిజ్ఞాసి, జ్ఞాని అని 4 ఉంటారు. అర్థి అంటే ఎప్పుడు చూసినా దేవుణ్ణి పూజలు చేసేది, గుళ్ళకు పోయేది, ఒక్క పొద్దులు వ్రతాలు ఉండి దేవునికి పూజ చేసేది. ఎందుచేత చెప్పండి? ఎప్పుడు గుళ్ళకు పోయి తీర్థయాత్రలు తిరిగి దేవుని ఏం కోరుకుంటారు? ఎప్పుడు కోరికలే. నాకేమో మంచి సంపదలు కావాలా, మరి మా పిల్లలు బాగుండాలి, పెళ్ళిళ్ళు కావాలన్నీ కోరికలే కోరుకునేది. ఈ బంగారు గాజులు కోరుకునింది ఆ పద్ధతిగా. ఫస్ట్ అర్థి అంటే ఎప్పుడు కోరుకునేదే, దేవుడి నుంచి మనకు వరాలు కావాలని ఎప్పుడు కోరుకునేది. అర్ధార్థి అంటే ఈ భక్తుడు ఎట్లుంటాడంటే, రెండోవాడు తనకేమైనా ఉపద్రవం వచ్చిందనుకో, రోగాలు వచ్చినాయనుకో, మంచి పెద్ద పెద్ద రోగాలు, స్వామి నా రోగం బాగా కావాలా, అందుకు నీకు పూజ చేస్తాడా, నీకు ఒక పొద్దు వ్రతము చేస్తాడా అని కోరుకుంటాడు. ఈ రెండో మేము కోరుకునింది ఆయుర్వేదం మందులన్నీ కోరుకునేది. ఇంకా మూడవ భక్తుడు జిజ్ఞాసి ఎట్లా ఉంటాడంటే, ఎప్పుడు చూసినా యోగము, సాధన, ధ్యానము చేస్తూ ఉంటాడు. ధ్యానం చేస్తే నాకు బాగుంటుంది, మనశ్శాంతిగా, ఆరోగ్యంగా ఉంటుంది. ఈ మూడో మేము కోరుకునింది అక్కడి నుంచి, అమెరికాలో నుంచి ధ్యానం చేసే కొత్త ఇప్పుడు మనకు రామచంద్ర మిషన్, పిరమిడ్ ధ్యానం అనేక రకాలుగా, మరి అమెరికాలో కూడా మంచి ధ్యానానికి అనుకూలమైన బుక్కులు ఉన్నాయంట, తీసుకురాని కోరుకునింది కదా. ఇట్లా జిజ్ఞాస అంటే ఎప్పుడు ధ్యానం చేసేసి. ఇంకా 4వ భక్తులు జ్ఞాని. ఈ జ్ఞాని ఏమీ కోరుకోకుండా భక్తి చేస్తాడు. కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన అంటే మనము చేయవలసినటువంటి యొక్క కర్మలు అంటే పనులు, అవి మనము చేస్తామే తప్ప వాటి నుంచి ఫలాన్ని కోరుకోడు. కర్మణ్యవాధికారస్తే అంటే నీవు కర్మ చేసేదానికే, పనులు చేసేదానికే, మరి రాజ్యభారం చేస్తావో, సేద్యం చేస్తావో, వ్యాపారం చేస్తావో, ఉద్యోగం చేస్తావో,
చేసేదానికే అధికారివి కానీ అందులో వచ్చే ఫలాఫలాలను కోరుకునేదానికి నీకు అధికారం లేదు. కర్మణ్యవాధికారస్తే మా ఫలేచ కదాచన మా కర్మ ఫల భూతుర్హి. కాబట్టి ఈ కర్మలన్నీ కూడా నీవు అట్లా చేసేదానికి అధికారి కోరుకోకూడదని ఈ 4వ భక్తులు, ఈ 4వ అమ్మ ఏం చెప్పింది, నీవు ఏమీ నాకు తేవద్దు, నువ్వు ఆరోగ్యంగా సుఖంగా ఇంటికి వస్తే చాలు. అట్లా మనము భక్తి 4వ భక్తుడు ఈ విధంగా ఏ కోరిక లేకోకుండా మరి ఫలాపేక్ష రహితంగా చేస్తాం. అట్లనే మరి మనకు మన సాంప్రదాయంలో మరి పరిపూర్ణ బోధ సాంప్రదాయం ఇది. ఈ పరిపూర్ణ బోధ సాంప్రదాయం బాగా మనం అర్థం చేసుకొని తెలుసుకొని ఉంటే మరి ఇందులో కూడా మనం కోరేది ఏమీ లేదు. కోరగానే మనకు కావలసినటువంటి సృష్టికర్త సృష్టి చేసినాడు జీవులను. మరి మనం అడిగినామా, మాకు ఈ మేపు కావాలా, ఈ నీళ్లు కావాలా, ఇవన్నీ కావాలని అడిగినామా? అడగనే సృష్టి జీవులకి ఏం కావాలనో, అడవి పక్షులకెవ్వడు ఆహారం ఇచ్చను, మృగజాతికెవ్వడు మేత పెట్టి, వనచరాదులకు భోజనం ఎవడిప్పించే, చెట్లకెవ్వడు నీళ్లు చేసిపోసే, స్త్రీల గర్భమునందు శిశువునెవ్వడు పెంచే, పనులకెవ్వడు పోసే పరగపాలు, మధుపాళికెవ్వడు మకరందమనరించే, జీవకోట్లను పోషింప పశులకెవ్వడ సంఖ్య పచ్చిపూరి, జీవకోట్లను పోషింప నీవే గాని వేరే యుగదాత గలడయ్య వెదకి చూడ అని మనకు శేషప్ప కవి మరి ఆయన శతకంలో ఇట్లా చెప్తాడు. ఇవన్నీ ఇచ్చేదానికి మనం అడిగితే ఇచ్చేటివే ఇవన్నీ. ఈనాడు మానవుడు జీవరూపాన్ని ధరించి మరి గొంతులో కూర్చొని గొంతెమ్మ కోరికలన్నీ కోరుకుంటూ నాకు ఇవన్నీ, నాకు ఇట్లా కావాలా, అట్లా కావాలా, పిల్లలు కావాలా, పెళ్ళిళ్ళు కావాలా, నా పిల్లలకు మంచి భర్తలు రావాలా, భార్యలు రావాలా, సంపదలు రావాలా, ఆరోగ్యం కావాలా, అన్నీ గొంతులో కూర్చొని గొంతెమ్మ కోరికలన్నీ కోరుకుంటూ కూర్చున్నామే తప్ప సృష్టికర్తకు మనలందరినీ పుట్టించినోనికి మనకేం కావాలో ఆయనకి తెలియదా? మరి మన పిల్లలకు మనము కనుక్కున్నాం. మన పిల్లలు ఏ పద్ధతిలో పెంచాలా, ఏమి వాళ్ళకు మనం చేయాలని మనకు తెలియదా? అట్లనే మనందరినీ సృష్టించే సృష్టికర్తకు తెలుసు. కాబట్టి ఈనాడు పరిపూర్ణ బోధ సాంప్రదాయం లేక వచ్చినా కానీ ఇందులో కూడా బాగా 70% కోరికలే ఉన్నాయి. మరి గురువులు తిరిగే వాళ్ళకి అందరికీ తెలుసు. నేను ఇంకా కొంచెం విశాలంగా తిరుగుతూ ఉంటా కదా. మరి ఎవరు చూసినా అయ్యో వీళ్ళు గురుభక్తిలో బాగుంటారు అంటే కోరిక. మనకు భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పినట్లు మరి కర్మ చేసేదానికే నీకు అధికారం ఉంది, కానీ అందులో ఫలితాన్ని కోరేకి నీకు అధికారం లేదు. అది కోరికనే నీ ప్రాప్తంలో ఉండేది వస్తుంది, అది తప్పకుండా. కాబట్టి మనకు మనకు మన బోధలో నే మొదట నిన్ను గనుగొని ఏ ముక్కలు నీది చెవిలో ఈమిడిస్తేనో నీవు ఆ ముక్కల 3ంటిని ఏమాత్రము మరువకుండా ఈ బోధాన్నిస్తీ, అంతకి ఇంతగా బోధ చేస్తే. మొట్టమొదట నీవు నా దగ్గరికి వచ్చినప్పుడు కొంతకాలం నిన్ను నేను పరీక్షించి, నీవు నన్ను గురు శిష్యులు ఇద్దరు, శిష్యులు కూడా గురువును పరీక్షించాలి. ఇది దీక్షితులు చెప్తాడు శివరామ దీక్షితేయంలో. ఆ గురువు ఉండే ఊరికి పోయి ఆ ఊరిలో ఆ ఊరి వారందరినీ ఆ గురువు నడతలను అడిగి విచారించి వాళ్ళు యుక్తంగా చెప్పిరా, అయ్యో మంచి గురువు అప్ప, ఆయన చాలా మంచి త్రికరణ శుద్ధి కలిగినటువంటి వాడని చెప్పిరా, ఆయన శిష్యులను చేరి ఆ శిష్యులు విహితపరచుకొని అంటే పరిచయం చేసుకొని వాళ్ళ గురువు దగ్గరికి తోడకపోమని చెప్పాలి. అట్లా శిష్యుడు కూడా గురువును పరీక్షిస్తాడు, గురువు శిష్యుని పరీక్షిస్తాడు. అట్లా ఇద్దరికి సరిపోతేనే అన్యోన్య దర్శనం ఉంటుంది. ఆ విధంగా నేను మొదట నిన్ను కనుగొని ఏ ముక్కలు నీది చెవిలో ఇమిడిస్తేనో, కొంతకాలం ఈ విధంగా శిష్యుని యొక్క త్రికరణ శుద్ధి, వాని భక్తి, ఎందుకోసం వచ్చినాడు,
అని పరీక్షించి ఏ ముక్కలు నీది చెవిలో ఇమిడిస్తినో. ఏంటివి ముక్కలు అంటే ద్వాదశి, షోడశి, పంచదశి. ఆ ముక్కల మూడింటిని ఏమాత్రము మరువకుండా ఈ బోధనిస్తే, అంతకే ఇంతగా బోధ చేస్తే, ఆ మూడు ముక్కలు అంటే మంత్రాలు, ఇవి మూడు, ఈ మూడు మరువకుండా ఈ గ్రంథం ఎంత చేసినా 290 కందార్థాలు, 250 కంద పద్యాలు. ఇందులో నువ్వు మరువకుండా ఉండేదానికి ఎరుగకు మరుపు సహజం కాబట్టి ఇంత బోధ చేసిన, అంత బోధ చేస్తే, ఇంత బోధ